తత్రాదిమ ఉపోద్ఘాతో ద్వితీయే తు తదుద్భవః తృతీయే తత్తదమృతాంధోవతార నిరూపణం. అంటే ఈ శంకర దిగ్విజయ మహాకావ్యంలో ఎన్నున్నాయి అంటే 16 సర్గలు ఉన్నాయి. విద్యారణ్య స్వామి వారు గొప్ప శ్రీ విద్యా ఉపాసకులు, భువనేశ్వర విద్యా పరులు. అంటే షోడశి అన్నది అమ్మవారి యొక్క నామములో పూర్ణత్వాన్ని చెప్తూ ఉంటాయి. అందుకే రాముల వారు కూడా షోడశ కళా ప్రపూర్ణుడు అంటారు. అందుకే ఇక్కడ 16 సర్గలు ఉన్నాయి, పూర్ణత్వాన్ని పొందుతాయి అన్నమాట. మనకి రోజులు ఎలా లెక్క వేస్తామంటే పౌర్ణమి వరకు 15 కదా, అమావాస్య కూడా కలిపినప్పుడు నిర్గుణతత్వం 16 అలా వస్తాయి అన్నమాట. సగుణం వచ్చి పూర్ణంగా నిర్గుణం అవుతుంది, అది నిర్గుణతత్వం. అలా 16 కళలు కూడా ఉంటాయన్నమాట రోజు కూడా మనకి. అందుకని 16 సర్గలతో ఉంది. మొట్టమొదట సర్గలో ఏమి ఉన్నాయి అంటే శివుడు దేవతల యొక్క సంవాదము జరుగుతూ ఉంటుంది అక్కడ. అలాగే రెండవ సర్గలో ఏముంది అంటే శంకరాచార్యుల వారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. వారి పుట్టుక విషయాలు, శివగురు ఆర్యాంబ యొక్క చరిత్రలు అవన్నీ ఉంటాయి. తర్వాత మూడవ సర్గలో ఏముంది అంటే వేరే దేవతలు కూడా ఏ ఏ అవతారములలో వచ్చారు. అంటే విష్ణువు ఏ అవతారంలో వచ్చాడు, అగ్నిదేవుడు ఏ అవతారంలో వచ్చాడు, ఇంద్రుడు ఏ దేవుడి కింద వచ్చాడు. అంటే మహాదేవుడు దక్షిణామూర్తియే శంకరులుగా వచ్చారు. ఎప్పుడు పరమాత్మ అవతారం తీసుకుంటారో ఇతర దేవతలు కూడా సహాయంగా వస్తారన్నమాట ఆ కార్యాన్ని నిలబెట్టడానికి. అలాగే కుమారస్వామిది కుమరిల భట్టుగా అలా వచ్చి ఉన్నారన్నమాట. అవన్నీ మూడవ సర్గలో చెప్పబడి ఉన్నాయి. తర్వాత చతుర్థ సర్గే తచ్చుద్ధామష్టమ ప్రాచరితం స్థితం పంచమే తద్యోగ్య సుఖాశ్రమ ప్రాప్తి నిరూపణం. నాలుగవ సర్గలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క, అక్కడ ఆచార్యుల వారి యొక్క అన్నారు, అందుకే 8 ఏళ్ల వయసు వరకు చరిత్ర అవన్నీ చెప్పబడ్డాయి, ఆయన ఎలా ఉన్నారు అవన్నీ. 5వ సర్గలో జీవం ముక్తికి సంబంధించిన సన్యాసాశ్రమాన్ని పొందడం చెప్పబడి ఉన్నాయి 5వ సర్గలో. రోజుకో సర్గ అవుతుందని అనుకోకండి, కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని ఇలా చిన్నగా నడుస్తూ ఉంటాయి. మహతానేహస యైషా సంప్రదాయ గతాగత తస్యా శుద్ధాత్మ విద్యాయాష్టే సర్గే ప్రతిష్ఠితి అని 6వ సర్గలో ఏం చెప్పబడింది అంటే ఎంతో కాలం నుండి ఈ ఋషుల సాంప్రదాయము వాటిల్లో ఈ ఆత్మవిద్య ఋషుల సాంప్రదాయం రాజవిద్యగా ఋషి విద్యగా వచ్చిన ఈ ఆత్మవిద్య లోపిస్తూ ఉన్నది కలి ప్రభావం వల్ల. అందుకని దాన్ని పునరుద్ధారణ చేయటం అవన్నీ అక్కడ 6వ సర్గలో తెలుస్తూ ఉంటుంది మనకి. తద్వ్యాసాచార్య సందర్శ విచిత్రం 7మే స్థితం స్థితోష్టమే మండనార్య సంవాదో 9మే మునేహం. తర్వాత అంటే వ్యాసుల వారు శంకరాచార్యుల వారి యొక్క సంభాషణ ఆ సందర్భాలన్నీ 7వ సర్గలో ఉంటాయి. 7వ సర్గలో 8వ సర్గలో ఏముంటాయంటే మండన మిశ్రుడు ఉభయ భారతి ఆ చర్చలన్నీ నడుస్తూ ఉంటాయి. 9మంలో ఏమున్నాయి తర్వాత అంటే వాణీ సాక్షి సార్వజ్ఞ నిర్వాహోపాయ చింతనం వాణీ సాక్షిక సార్వజ్ఞ నిర్వాహోపాయ చింతనం 10మే యోగశక్త్యా భూపతికాయ ప్రవేశనం అని సర్వజ్ఞత్వమును నిరూపించడానికి ఒకానొక సందర్భంలో ఉభయ భారతీ దేవితో వాదనకు దిగిన ఆ శంకరాచార్యుల వారు కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క సందర్భంలోనే ఒక రాజు అమరుక రాజు యొక్క శరీరంలో ప్రవేశించవలసి వచ్చింది యోగశక్తితో. దాని గురించి ఆ పూర్తిగా 9వ సర్గ మొత్తం అక్కడ చెప్పబడి ఉంది. 10వ సర్గ ఏమో ఆ యోగశక్త్యా చూసారా 10మే యోగశక్త్యా భూపతికాయ ప్రవేశనం. 10వ సర్గలో ఆ మహారాజు యొక్క శరీరంలో వెళ్ళి ఉన్నాయి. 9 ఉభయ భారతి యొక్క సంభాషణ ఉన్నాయి. తర్వాత బుద్ధ్వా మీనధ్వజ కళాస్తత్ప్రసంగ ప్రపంచనం సర్గ 11 ఉగ్రభైరవాభిధనిర్జయ అని ఈ 11వ సర్గలో తర్వాత అన్నీ కూడా ఏమున్నాయంటే అంటే 10వ సర్గలో వాటిలో కామకళా విద్యను తెలుసుకున్నడము అవన్నీ 10వ సర్గలో చెప్పారు. తర్వాత 11వ సర్గలో ఉగ్రభైరవుడు భైరవోపాసకుడైన కపాలికులు వాళ్ళను ఎలా జయించారు అన్న ఘట్టాలు అక్కడ ఉన్నాయి. 12 హస్తధాత్ర్యార్య తోటకోభయ సంశ్రయ వార్తికాంత బ్రహ్మ విద్యాచాలనంతు 13 12వ సర్గలో హస్తామలకులు తోటకాచార్యుల వారిని శిష్యులుగా చేసుకోవడము. పైన సర్గల్లోనే మండనమిశ్రుడు ఎప్పుడు వచ్చాడో అక్కడ సురేశ్వరులకి వారు వచ్చారన్నది అర్థమవుతుంది మనకి. తర్వాత మొట్టమొదటి శిష్యులు వారు వచ్చారు అక్కడ. తర్వాత హస్తామలకులు తోటకులు వారు. తర్వాత వార్తికాంత బ్రహ్మ విద్యాచాలంతు 13 అని 13వ సర్గలో ఏమున్నాయంటే వార్తికములతో కూడిన బ్రహ్మసూత్ర మహాభాష్యమును ప్రచారము చేయడము.
వాటి యొక్క సందర్భం అని అక్కడ చెప్పబడ్డాయి. చతుర్దశే పద్మపాద తీర్థయాత్రా నిరూపణం సర్గే పంచదశే తూక్తం తదాశాజయక్త జయ కౌతుకం. 14వ సర్గలో పద్మపాదుడి యొక్క తీర్థయాత్రలు అవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. 15వ సర్గలో శంకరాచార్యుల వారి యొక్క దిగ్విజయ యాత్రలు అక్కడ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ చరిత్ర నడుస్తూ విశేషముగా దిగ్విజయములు ఏం చేశారు అంటే ఇది ఖండనలు కాదు, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎటు వెళ్ళారు అంటే రామేశ్వరం నుంచి అటు ఆసేతు హిమాచలం వరకు అంటారు కదా, ఆ ఘట్టం అక్కడ వస్తుందన్నమాట. షోడశే శారదాపీఠవాసస్తస్య మహాత్మనః ఇది షోడశభిః సర్గైర్వ్యుత్పాద్య శాంకరీ కథ. స్పష్టంగా ఇక్కడే ఉంది. 16వ సర్గలో శ్రీ శంకరాచార్యుల వారు సర్వజ్ఞ శారదాపీఠమునందు విరాజిల్లుటగలదు. ఎక్కడ? సర్వజ్ఞ శారదాపీఠం, కాశ్మీరం అవతల అక్కడ. అలాగే ఈ విధముగా శంకరాచార్యుల వారి దివ్య చరిత్ర ఈ సర్గములలో అన్ని సర్గములలో కూడా చాలా సరళముగా అందముగా చెప్పబడి ఉన్నది అని చెప్తూ ఇవాళకి ఇంకొకటి సైషా కలిమల క్షేత్రి సకృచ్ఛృత్వాపి కామద నానా ప్రశ్నోత్తరై రమ్యా విదామారభ్యతే ముదే అని ఈ శంకర దిగ్విజయ గ్రంథములను ఎవరైతే చదివినా విన్నా కూడా కలి కాలుష్యములు తొలుగుతాయి. ఇది చదవకే కలి కలహకారిణి. ఇది చదవకుండానే ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. కలి ప్రభావం అది. అప్పట్లో చెప్పారు విద్యారణుల వారు, సైషా కలిమల క్షేత్రి, కలి యొక్క దోషముల్ని తొలగిస్తుంది చదువుకుంటూ ఉంటే. అంత గొప్ప విషయాలు ఉన్నాయి. ఒక్కసారి వినినంత మాత్రానే పురుషార్థములను ఇవ్వగలుగుతుంది. అంటే కామద అన్నారు కదా, మన కోరికలు ధర్మబద్ధమైన కామ్యములన్నీ కూడా నెరవేరుతాయి ఈ శంకర దిగ్విజయములను చదవగా వినినంత మాత్రమే. శ్రుత్వాపి కామద, విన్నవారందరికీ కూడా కోరికలు నెరవేరుతాయి. నానా ప్రశ్నోత్తరై రమ్యాహ అన్నారు. అంటే ఎన్నెన్నో ప్రశ్న ఉత్తరములుగా కూడా ఉంటుంది. అంటే వ్యాసుల వారు శంకరులను ప్రశ్నించడం, మీరు వారికి సమాధానం చెప్పడం, అలాగే మండన మిశ్రుడు మాట్లాడడము, మరి శంకరులు సమాధానాలు చెప్పడం, అలాగే గురువులు శిష్యులు గురువులను అడగడం, ఇలాంటి సందర్భాలన్నీ చక్కగా నడుస్తూ ఎంతో రమణీయముగా ఒక ఉపనిషత్తులాగా ఉంటుందని చెప్తున్నారు. ఉపనిషత్తుల్లో అలాగే ఉంటాయి, ప్రశ్నలు సమాధానాలు నడుస్తూ ఉంటాయి అన్నమాట. అంత రమణీయంగా ఉంటుంది. అలాంటి విద్య దీనిని సహృదయులు ఆనందముతో దీన్ని ప్రారంభిస్తున్నాను అని వారన్నారు. మనం ప్రారంభిస్తున్నాము. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.